మామిడి పండు పలుకులు. అనగనగా ఒక గ్రామంలో ఒక ఆయనకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉండేవారు. అన్నలు నలుగురికి పెళ్ళిళ్ళు అయ్యి వేరే వేరే ఊళ్ళల్లో పనులలో ఉండేవాళ్ళు. చెల్లెలు పేరు కళ్యాణి. ఆమెకు కూడా వివాహం అయ్యింది. భర్తనే భగవంతునిగా తలుస్తూ కొలుస్తూ అత్తవారింట్లో ఉండేది. అన్నదమ్ములు నలుగురిలోనూ పెద్దవాడు భద్రయ్య, అతని భార్య సుందరమ్మ. ఆమె చాలా గయ్యాలి. తను పట్టుదల నెగ్గించుకునేందుకు తరచూ అన్నం నీళ్లు మానేసేది. భద్రయ్య భార్య చేతిలో కీలుబొమ్మ. భార్య మనసు ఎక్కడ నొచ్చుకుంటుందో అని భయం. అందువల్ల భార్య ఆడించినట్లు ఆడేవాడు. ఒక రోజున భద్రయ్య ఇంటికి వచ్చేటప్పటికి సుందరమ్మ ముసుగు పెట్టి పెద్దగా మూలుగుతూ పడుకుని ఉంది. భద్రయ్యను చూసి, నా తల నొప్పితో పగిలిపోతుంది. ఇది తగ్గాలి అంటే ఒకటే మందు ఉంది. నీ చెల్లెలు కళ్యాణి నెత్తురు తీసుకువచ్చి నా కనతలకు పూస్తే నొప్పిపోతుంది. నేను బ్రతకడం నీకిష్టమైతే ఈ పని వెంటనే చెయ్యి అంది. మర్నాడు తెల్లవారుజామునే బయలుదేరి భద్రయ్య చెల్లెలు అత్తవారి గ్రామం చేరాడు. కళ్యాణి భర్త గ్రామాంతరం వెళ్ళాడు. రాకరాక తన ఇంటికి అన్న వచ్చినందుకు కళ్యాణి ఎంతో సంతోషించింది. పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టింది. భోజనం అయ్యాక భద్రయ్య చెల్లెలితో, మీ వదిన తలనొప్పితో చాలా బాధపడుతుంది. నిన్ను చూడాలని ఒకటే కలవరిస్తుంది. నిన్ను తీసుకుని వెళ్ళాలని వచ్చాను అని అన్నాడు. వదిన అనారోగ్యంగా ఉన్న సంగతి విని కళ్యాణి ఎంతో బాధపడి అన్నతో బయలుదేరింది. మార్గమధ్యలో భోజనం చేద్దామని కొలను పక్కనే ఉన్న ఒక చెట్టు నీడలో అన్నా చెల్లెళ్ళు ఆగారు. భోజనం చేయబోయే ముందు భద్రయ్య చెల్లెలితో, భోంచేసేటప్పుడు ఒక్క మెతుకు కూడా కింద పడకూడదు. అట్లా పడితే నీ తల నరకవలసి వస్తుంది అన్నాడు. అలాగే, కానీ నరికినప్పుడు నా కాళ్ళు చేతులు తల విడివిడిగా పారేయి అంది కళ్యాణి. కళ్యాణి ఎంత జాగ్రత్తగా భోంచేసినా ఒక మెతుకు కింద పడింది. వెంటనే భద్రయ్య కత్తిని తీసి కళ్యాణిని నరికి ఆ నెత్తురు తీసుకువెళ్ళి సుందరమ్మ కణతలకు పూశాడు. సుందరమ్మకు నిజంగా తలనొప్పి ఉంటే కదా, నెత్తురు పుయ్యగానే తలనొప్పి పోయింది అని చెప్పింది. తన కోరిక తీర్చినందుకు మొగుణ్ణి ఎంతో మెచ్చుకుంది. మరోవైపు కళ్యాణి భర్త ఇంటికి వచ్చి భార్య ఎక్కడా కనపడకపోవటం వల్ల అన్నలు ఎవరింటికైనా వెళ్ళి ఉంటుందనుకుని ఏ అన్న ఇంటికి వెళ్ళిందో తెలుసుకునేందుకు బయలుదేరాడు. దారిలో పూర్వం ఎప్పుడూ లేనటువంటి వనము, 4 స్తంభాలు, ఒక కొలను, ఒడ్డునే పండిన మామిడి పండ్లు ఉన్న ఒక మామిడి చెట్టు కనిపించాయి. కళ్యాణి కాళ్ళు చేతులే స్తంభాలు, పొట్ట కొలను, శిరస్సు మామిడి పండుగా మారాయని పాపం అతనికి ఏం తెలుసు? అసలే ప్రయాణం చేసి చేసి అలసి ఆకలితో ఉన్నాడేమో, తిందామని మామిడి పండ్లను కోయబోయాడు. అప్పుడు మామిడి పండు ఈ విధంగా పాట పాడింది. పట్టక పట్టక ఓ స్వామి, పట్టిన చేతులు ఓ స్వామి, అన్యాయంగా నీ మరిది అడవిలో నన్ను నరికాడు అని పాడింది. పండు పాట పాడటంతో కళ్యాణి భర్తకు ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగి త్వరగా నడక సాగించాడు. కళ్యాణి భర్త మొట్టమొదట భద్రయ్య ఇంటికి వెళ్ళి కళ్యాణి విషయమై ప్రశ్నించాడు. భద్రయ్య తనకేమీ తెలియనట్లు, అబ్బే మా ఇంటికి రానేలేదు, ఎక్కడికో వెళ్ళుంటుంది అన్నాడు. అప్పుడు కళ్యాణి భర్త తను కళ్యాణిని వెతుక్కుంటూ రావటం, మార్గమధ్యలో కొత్తగా ఒక వనం, మామిడి పండు పాట పాడటం అన్నీ వర్ణించి బావమరిదైన భద్రయ్యకు చెప్పాడు. ఈ సంగతులు గ్రామం అంతటికి తెలిసిపోయింది. పండిన మామిడి పండు పాట పాడుతుందంట, ఇదేం విచిత్రమో చూద్దాం పదండి అని గ్రామ ప్రజలంతా బయలుదేరారు. అందరితో పాటు భద్రయ్య సుందరమ్మ కూడా వెళ్ళారు. మామిడి చెట్టును సమీపించి పండిన పండును ఎవరు పట్టుకోబోయినా పండు ఇట్లా పాడటం మొదలుపెట్టింది. పట్టక పట్టక ఓ అయ్యా, పట్టిన చేతులు ఓ అయ్యా, అన్యాయంగా మా అన్న అడవిలో నన్ను నరికాడు అని పాడుతుంది. భద్రయ్య కూడా పండును పట్టుకోబోగా ఇట్లా పాడింది. పట్టక పట్టక ఓ అన్న, పట్టిన చేతులు ఓ అన్న, అధర్మమని అనుకోకుండా అడవిలో నన్ను నరికితివి అని పాడింది. సుందరమ్మ పండును పట్టుకోగా ఇట్లా పాడింది. పట్టక పట్టక ఓ వదిన, పట్టిన చేతులు ఓ వదిన, అన్యాయంగా మా అన్నను పంపి అడవిలో నన్ను నరికించితివి అని పాడింది. వేడుక చూద్దామని వచ్చిన వారందరికీ భద్రయ్య సుందరమ్మలే కళ్యాణి చావుకు కారణమని పండిన మామిడి పండు పాటల ద్వారా తెలిసిపోయింది. అందరూ భద్రయ్య సుందరమ్మను చుట్టుముట్టి దేహశుద్ధి చేసేందుకు సిద్ధపడ్డారు. అప్పుడు భద్రయ్య సుందరమ్మ తమ తప్పును ఒప్పుకుని పశ్చాత్తాపంతో పండును పట్టుకుని, అమ్మా కళ్యాణి, మేమేం చేస్తే నువ్వు మామూలు మనిషిగా అవుతావో చెప్పు తల్లి అని ప్రార్థించారు. అప్పుడు పండిన మామిడి పండు ఇలా అంది. వనములో చెట్లన్నీ కొట్టేయండి, ఆకాశాన్ని అంటేటట్లు సాంబ్రాణి ధూపం వెయ్యండి, క్షణంలో నేను కళ్యాణి నవుతాను అంది. కళ్యాణి చెప్పిన ప్రకారం వనంలో చెట్లన్నీ కొట్టేసి ఆకాశం అంటేటట్లు సాంబ్రాణి ధూపం వేశారు. అప్పుడు పండు ఇలా పాట పాడింది.
మైమరిచి నేను నిద్రపోయాను, పండుగ మారి పాట పాడాను, నిద్ర నుంచి తిరిగి మేలుకున్నాను, కళ్యాణిని మరల కలుసుకున్నాను. ఇలా పాడుతూ పండు ఒక్కసారిగా కళ్యాణిగా మారింది. దిగులుతో ఎదురు చూస్తున్న భర్త వద్దకు వెళ్ళి అతని పాదాలకు నమస్కరించింది కళ్యాణి. భద్రయ్య, సుందరమ్మలు తలలు వాల్చారు. అందరూ ఆనందంతో జై జై ధ్వనులు చేశారు.